క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపిబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం పాటిగడ్డ విచారణ దివ్యవన్ టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ జ్ఞానసుందరి ఏరువచ్చినప్పురెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ విజయానందరెడ్డి, శారద, శ్రావణ్ కుమార్ రెడ్డి, సుజీత, సిరిల్ రెడ్డి, అభినయ్ రెడ్డి, జస్విత, షారోన్, కృష్మిత, క్లారీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ శ్రీ బోయిపాటి రాజారెడ్డి, శ్రీమతి జయశీల దంపతుల 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి గాదే సురేష్ రెడ్డి, జోషి నిరోష, గాదే బాల, శంషక్ రెడ్డి, సింధూస మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదార్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అజిత్ కుమార్కు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబ తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని యేసు తురహృదయం పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నప్పురెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మకూరు రేణుకాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పెంటపల్లి మర్యాదాస్, వరలక్ష్మి, సాయినాథ్, మీనా, అమరనాథ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభతో కలిసి మనమందరము పాస్కా 5వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ మనల్ని బోధిస్తూ ఉన్నది, దేవుని బిడ్డలు ఫలించాలి. గాడ్స్ చిల్డ్రన్ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్. దేవుని యందు నివసించిన వారు, దేవుని బిడ్డలుగా జీవించిన వాళ్ళు కలకాలము ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఫలించే తత్వం మనందరికీ దేవుడి దయచేయాలని ప్రార్థిస్తూ, మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని నుండి పాప మన్నింపును కోరుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
శక్తి సంపన్న మిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము ఏలిన వార పరలోక రాజా శక్తి శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము గణపరచెదం మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పాస్క పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞానస్థానము ద్వారా నూతన జన్మము పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలితములను సమృద్ధిగా వసుగుదురుగాక. నిత్యానందపు సుఖ శాంతులకు వారు పాత్రులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మా ప్రభువైన పునరుత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయము 9 పవిత్ర వచనములు 26 నుండి 31 వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడు అన్నచో వారికి గుండె దడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతన్ని అపోస్తల వద్దకు తీసుకొని పోయి సౌలు మార్గ మధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగుర్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుండుటచే వారు అతన్ని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలియ, సమరియా సీమలందంతటా శ్రీసభ నిమిత్తమై శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తుల శ్రీసభ నిర్మితమై తోడను పవిత్రాత్మ సహాయం తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. కొండలు కోనలు ఎలుమెట్టు కమ్మను కనువిందు యేసు రాజా మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా.
జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా నీకే మహిమా నీకే ఘనత నీకే మహిమా నీకే ఘనత. యేసుక్రీస్తు నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 18 నుంచి 24. బిడ్డలారా, మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడదు. యథార్థ ప్రేమ కావలయును మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములను నిశ్చయంతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనయో సర్వజ్ఞుడనియో కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలో నిందింపుకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను ఉన్నతము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడకు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనముకు విధేయులముకు వారి దేవుని అందును దేవుడు వారి అందును ఉందురు. ఆయన మనకు ఒసిగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడెదం హల్లెలూయా, హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ వచనము వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును,
ఫలించు ప్రతిరమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దాని అంతటి అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమయు చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మవలె పారవేయబడి వెండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచియున్నచో మీరు ఏమి కోరెనను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం అలాగే లేచి నిలబడదాం. ప్రియులారా, అద్భుత బాలయేసయ్య పుణ్యక్షేత్రములో జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు, నా బిడ్డలారా మీరు ఫలించండి అని అంటున్నాడు. మై చిల్డ్రన్ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్. దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ఫలిస్తావని. దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ఫలింపజేయబడతావని. ఆ ఫలించే తత్వం నీకు ఉంటుందని, ఆ ఫలించే తత్వం కోసం ప్రార్థిస్తావని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 5వ పాస్కా ఆదివారం రోజున దివ్య గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ బోధిస్తూ ఉన్నది, దేవుని బిడ్డలందరూ ఫలించాలి, దేవుని బిడ్డలందరూ ఆనందంతో గడపాలి, దేవుని బిడ్డలందరూ సంతోషంతో గడపాలని తల్లి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. ఆఫ్రికా దేశంలో చాడ్ అనే ప్రాంతంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కరెంటు లేదు, జీవన సదుపాయాలు లేవు, వసతులు లేవు. ఏదో ఉన్న దాంట్లోనే ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక మిషనరీ గురువు పనిచేస్తూ దేవుని రాజ్య స్థాపనకై దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ గురువు గారిని సందర్శించడానికి ఆ చాట్ అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకరోజు చీకటి పడిన వేళలో ఆయన ఆశ్రమానికి వచ్చి ఉన్నారు. ఆయన ఆశ్రమంలో ఒకే ఒక బల్బు అనేది బ్యాటరీ ద్వారా వెలుగుతూ ఉన్నది. ఆ వెలుగుతున్నటువంటి బల్బు చూసి ప్రజలు అనుకుంటున్నారు, మా కుటుంబాలలో ఇటువంటి బల్బులు లేవు. ఆ బల్బు ఉండడం వలన ఆ వెలుగైనటువంటి క్రాంతిలో ఆ యొక్క దైవ సేవకుడు గురువు గారు జీవిస్తున్నారని ఆశపడుతూ ఆనందిస్తూ, మా కుటుంబం కూడా ఉంటున్నటువంటి స్థలాలలో కూడా ఇటువంటి ఒక చిన్న బల్బ్ అనేది ఉంటే బాగుంటుందని ఒక కుర్రవాడు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు గురువుగారిని. అప్పుడు ఆ గురువుగారు అంటున్నారు, ఆయన మనసులో అనుకుని, ఈ యొక్క అబ్బాయి నన్ను కొంచెం సరదాగా ఉంచడానికి అడుగుతున్నాడేమో అని భావించి ఆ యొక్క ఫిల్మెంట్ లేనటువంటి ఆ యొక్క బల్బుని ఇస్తూ ఉన్నాడు. ఆ తీసుకున్నటువంటి ఆ బల్బుని ఆ కుర్రవాడి ఇంటికి తీసుకువెళ్ళి
ఆ చీకటిలో బ్రతుకుతున్నటువంటి తన కుటుంబానికి వెలిగినివ్వడానికి ఆ బల్బుని అమర్చాడు. కానీ ఆ బల్బు దాంట్లో ఫిల్మెంట్ లేకపోవడం వలన అది వెలగకుండా అలాగే ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఆ గురువు గారు ఆ యొక్క గ్రామాలను కుటుంబాలను సందర్శిస్తూ ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రార్థిస్తున్నప్పుడు పైకి చూస్తున్నప్పుడు ఆ ఫిల్మెంట్ లేనటువంటి ఆ బల్బు వేలాడుతూ ఉన్నది. అప్పుడు ఆ గురువుగారు అక్కడ కొంచెం నవ్వి ఆ కుర్రవాడిని పిలిచి అంటూ ఉన్నాడు, ఈ యొక్క బల్బ్ అనేది వెలగాలంటే దానికి విద్యుత్ శక్తి అవసరం. ఆ విద్యుత్ శక్తి ఉంటే కానీ దానికి కనెక్ట్ కావాల్సిన వైర్ కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఆ బల్బు వెలుగుతుందని చెబుతూ ఆ దేవునికి మనక మధ్య ఉన్నటువంటి ఆ ద్రాక్షావళి సంబంధం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విద్యుత్ శక్తి అనేది దేవుడు, ఆ బల్బ్ అనేది మనము. ఆ విద్యుత్ శక్తి బల్బుకి రావాలంటే మధ్యలో ఆ వైరు ఉండాలి. కాబట్టి ఆ వైర్ అనేది దేవుడితో మనకు ఉండవలసినటువంటి సహవాసం, దేవుడితో మనకున్నటువంటి ఆయా సంబంధం, దేవునితో సంబంధం ఉంటేనే, దేవునితో సహవాసం ఉంటేనే మనము దేవుని యందు ఫలింప చేస్తామని ఆ యొక్క గురువు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఫలించే తత్వం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుదాం ప్రియులారా. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే ఎన్నో పాపములు చేసినటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మారుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఫలించే తత్వం సౌలులో పెడుతూ ఉన్నాడు. దమస్క పట్టణానికి వెళుతున్నటువంటి వేళలో దేవుడు కనిపించి నన్ను ఎందుకు హింస పెడుతున్నావు, చంపుతున్నావు అని అయిన తర్వాత దేవుని యొక్క మహిమను పొందుకున్న తర్వాత ఆయన ఫలింప చేస్తూ ఉన్నాడు, ఫలిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సహవాసాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అంతవారికి చెడు పనులు చేసినటువంటి ఆ సౌలు, దేవుని ద్వేషించినటువంటి ఆ సౌలు, దేవుని ప్రజలని చంపినటువంటి ఆ సౌలు, ఆ ఫలించే తత్వం అనేది ఆయనలో ఉండటం వలన ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతూ దేవుని స్వార్థ కోసం ముందుకు వస్తూ ఉన్నాడంటే ఆ ఫలించే తత్వం అనేది ఆ యొక్క పౌలులో ఉన్నది. కాబట్టి ఆయన మారిన తర్వాత, మనో పరివర్తన చెందిన తర్వాత అనేక మందికి దేవుడు పునరుత్థానుడయ్యాడు, నిజమైన దేవుడిని నమ్మండి అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా యూదులు ఎవరు కూడా నమ్మట్లేదు. ఆయన ఫలించాడు, మీరు కూడా ఫలించండి అని దేవుని యందని ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆయన మాటలకి విలువ లేకుండా పోతూ ఉన్నాయి. నీవు ఇంతకాలం దేవుని దూషించావు, ప్రజలను చంపుతూ ఉన్నావు, క్రైస్తవులను హింస చేస్తూ ఉన్నావు, నీవు ఈ విధంగా మారుతూ ఉన్నావంటే మేము నమ్మటం లేదని యూదులు ఆయన తిరస్కరిస్తూ ఉన్నారు. ఆయన చంపాలని ప్రకటనలు చేస్తున్నారు, ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ సౌలు తప్పించుకొని యెరూషలేము పట్టణానికి మరలా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ శిష్యులైనా నమ్ముతారని ఆ శిష్యులకి బోధిస్తున్నాడు. ఇదిగో ఫలించే తత్వం దేవుడి నాలో పెట్టాడు, నేను మనో పరివర్తన చెందాను, నేను మారాను, నేను ఫలిస్తున్నాను, మీరు కూడా మారండి, ఫలించండి ప్రకటిస్తున్నప్పటికీ కూడా శిష్యులు కూడా నమ్మట్లేదు. ప్రియులారా, నిజమే, కొంతకాలం అంధకారమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు, అంతకాలం దేవుని ద్వేషించిన వాడు ఒకేసారి మారు మనసు పొంది ఫలిస్తూ ఉంటే వారు నమ్మలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ మనలో కూడా అటువంటి వ్యక్తులు, సౌలు లాంటి వ్యక్తులు దేవుని ప్రేమ చేత, దేవుని దివ్య కారుణ్యం చేత, దేవుని కరుణ చేత ఫలిస్తూ ఉంటే మనం కూడా నమ్మలేం. వాళ్ళు కూడా వాళ్ళని చూసి, వాళ్ళ జీవన శైలిని చూసి కొన్నిసార్లు మనకు డౌట్ వస్తూ ఉన్నది. అయ్యో, ఈ వ్యక్తి ఇంతకాలం దేవునికి దూరంగా జీవించాడు, ఇంతకాలం దేవుని ద్వేషించాడు, ఇంతకాలం చర్చికే రాలేదు, దివ్య బలి పూజలో పాల్గొలేదు అన్న కనిపించినటువంటి వ్యక్తులు ఈరోజు మంచిగా జీవిస్తూ ఉంటే, ఫలిస్తుంటే ఆ ఫలించే తత్వం చూసి మనం కూడా నమ్మలేని పరిస్థితులు ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నాతో సహవాసం చేస్తే, నీవు నాతో బంధాన్ని ఏర్పరచుకుంటే నీలో ఫలించే తత్వాన్ని నేను పెడతాను, నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందుతావు, ఫలిస్తావని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇంతకాలమైనా ఒకవేళ దేవునితో సహవాసం నీకు లేకపోయినట్లయితే, దేవునితో బంధం అనేది నీకు లేకపోయినట్లయితే, ఈ క్షణం నుండి అయినా సౌలు పౌలులా మారి దేవునితో సహవాసం చేస్తూ దేవునిలో ఫలిస్తూ ఉన్నాడు అదే విధంగా మీరు కూడా
దేవునితో సహవాసం చేయండి, దేవునితో బంధాన్ని పెట్టుకోనండి. దేవునితో బంధం ఏర్పరచుకోవడం వలన, దేవునితో సహవాసం చేయడం వలన ద్రాక్షవల్లి కొమ్మలు ఫలించినట్లు మనము కూడా ఫలిస్తాం, మనము కూడా అభివృద్ధిలోకి వస్తాం, మనము కూడా దేవుని అనుగ్రహాలు పొందుకుంటాం. మనమందరం కూడా ఒకటే చేయాలి, దేవునితో బంధాన్ని ఏర్పరచుకోవాలి, దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. యేసయ్యతో కలిసి ఉన్నవాడు, యేసయ్యతో ప్రయాణించిన వాడు, యేసయ్యతో కలిసి జీవించిన వాడు లబ్ధి పొందుతాడు. ప్రియులారా, శిష్యులు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడి యొక్క యేసయ్య అడుగు జాడల్లో నడిచారు, యేసయ్యతో సహవాసాన్ని ఏర్పరచుకున్నారు, కాబట్టి వాళ్ళు ఫలింప చేయబడ్డారు. ఈరోజు శిష్యుల వలె నీవు నీ కుటుంబం ఫలింప చేయబడాలని ఆశపడినట్లయితే దేవుడితో నీవు సహవాసాన్ని ఏర్పరచుకో. మనం మనుషులతో సహవాసాన్ని ఏర్పరచుకుంటాం, మనుషులతో ప్రేమ బంధాలను ఏర్పరచుకుంటాం, మనుషులతో అతుక్కునే బంధాలను ఏర్పరచుకుంటాం. ప్రియులారా, మనుషుల కన్నా మనము సహవాసాన్ని, ప్రేమ బంధాలను ఏర్పరచుకోవాల్సింది ఆ పరమాత్ముడితో. ప్రియులారా, ఆ దేవునితో బంధాన్ని ఏర్పరచుకుంటే మనము లబ్ధి పొందుతాం. ద్రాక్ష మొక్క కొమ్మలు ఉన్నప్పుడు ఆ కొమ్మలు ఫలిస్తున్నాయంటే ఆ కొమ్మలు ద్రాక్ష మొక్కకి అతుక్కుని ఉండడం వల్ల, ప్రియులారా, ఎప్పుడైతే అతుక్కుని అలాగుంటాయో ఆ కొమ్మలు పెరుగుతూ పుష్పిస్తూ ఉంటాయి, ఫలాలు ఇస్తూ ఉంటాయి. ప్రియులారా, నీ కుటుంబం, నీ జీవితం ఫలాలు ఇవ్వాలని అనుకుంటే నీవు దేవునితో అతుక్కుని ఉండాలి. మనుషులతో కన్నా, మనుషుల యొక్క మనసులతో కన్నా దేవునితో, దేవుని మనసుతో నువ్వు అతుక్కుని ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు నీవు లబ్ధి పొందుతావు. ప్రియులారా, ద్రాక్ష మొక్కతో ఆ కొమ్మలు అతుక్కుని ఉండడం వలన కొమ్మలు లాభ పొంది ఫలాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే దేవునితో మనం అతుక్కుని ఉండడం వలన మనము లబ్ధి పొందుతాం, మనము అభివృద్ధిలోకి వస్తాం, మనము ఫలింప చేయబడతాం. ప్రియులారా, మన బ్రతుకులు మారుతాయి, మన కుటుంబ పరిస్థితులు మారుతాయి, మన పిల్లల పరిస్థితులు మారుతాయి. అటువంటి బలమైనటువంటి సహవాసం దేవుడు మనకి ఇవ్వాలని, బలమైనటువంటి ప్రేమ ఇవ్వాలని, బలమైనటువంటి ఫలించే తత్వం దేవుడు మనకి ఇవ్వాలని ఈ పవిత్ర పూజా బలిలో ప్రార్థిస్తూ అటువంటి వరాలు ఇవ్వాలని ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్పుల అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. శరీరం యొక్క అవతారమును సృష్టించినాను, నిత్య జీవమును సృష్టించినాను. ఆమేన్. విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. ప్రభునందు ఫలించు ప్రియ క్రైస్తవ సోదరీ సోదరులారా, ద్రాక్ష వలెైన క్రీస్తునాథుని యందు మనం ద్రాక్ష తీగల వలె ఫలించాలని మరియు మన తలంపుల కొరకు ప్రార్థించుదాం. శ్రీసభ కొరకు ప్రభునందు జీవించి ఫలించమని ప్రబోధిస్తున్న మా శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురుల కొరకు, మా కార్డినల్ పూల్ అంతోని పీఠాధిపతుల కొరకు, తదితర పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు ప్రబోధము ద్వారా శ్రీసభ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సువార్త ప్రబోధం చేసి మీ బిడ్డలుగా క్రీస్తునందు ఫలించినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా శ్రీ సభలో ఫలించని ద్రాక్షవల్ లాంటి క్రైస్తవులను మీ అందు ఫలించు ద్రాక్షవల్ లాంటి క్రైస్తవులుగా ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఏమవ్వగలనయ్య ప్రభువా,
ఏమవ్వగలనయ్య ప్రభువా, నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమేగా. అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా, అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా, నన్ను దీవించుమా, స్వీకరించుమా, నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా. అప్పమును రసమును నీకివ్వనా, నీ యాగ బలిగా నీనవ్వనా. అప్పమును రసమును నీకివ్వనా, నీ యాగ బలిగా నీనవ్వనా. నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా, నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా, నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. నమస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సతతిర్సభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడను మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి
వినాశనము కాగా, పతనమైన విశ్వము నూతనకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఒప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాదిత్యము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చిన్నాము. పవిత్రాత్మ ద్వారా వినే పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసునామా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణ ఆయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచే ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకుంటున్నాం. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరిపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి వారు. తనతో సహవాసం కలిగి జీవించండి అని పలుకుతున్నాం మన తండ్రి. ఆయన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడే నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ప్రకటనలు. ఈరోజు మనము పాస్కా 5వ ఆదివారంలో ఉన్నాము. ఈ వారములో తిరుసభ కొనియాడు పండుగలు. సోమవారం రోజు క్యాథరిన్ ఆఫ్ సియన్నా వారి పండుగ, బుధవారం రోజు కార్మిక జోజెఫ్ గారి యొక్క మహోత్సవము,
గురువారం రోజు పునీతులు అథనాసియస్ వారి పండుగ, శుక్రవారం రోజు పునీతులు జేమ్స్ ఫిలిప్ అపోస్తుల వారి యొక్క పండుగ. మన యొక్క విచారణలో మేమిద్దరము ఇంతవరకు పనిచేశాము, దైవిక కార్యములు నెరవేర్చాము. రెవరెండ్ ఫాదర్ డేవిడ్ కొప్పరా వారు సెయింట్ మేరీస్ బసిలికాకు అసిస్టెంట్ ప్యారిష్ ప్రిస్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి నేను 75 సంవత్సరాలు నిండిన తరుణంలో నేను రిటైర్డ్ అవుతున్నాను. మా ఇద్దరికి మీ యొక్క ప్రార్థన అవసరము. మేము మీకు వరకు ప్రార్థిస్తామని తెలియజేస్తున్నాము. మన యొక్క విచారణలో బుధవారం నుండి మే 1 తారీఖు నుండి మనము ప్రత్యేకంగా గ్రోటో దగ్గర మరియమాత మందిరం దగ్గర ప్రార్థనలు మే మాసం మొత్తం మనము జరుపనున్నాము. కాబట్టి అందరూ ముఖ్యంగా ఈ యొక్క మే మాసంలో మరియమాత ప్రార్థనకు హాజరు కావాలని, మరియమాత వేడుదల కొరకు మనము ప్రార్థించాలని మనవి చేస్తున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపన ఉండమని బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బాలయస్సు అద్భుతం ఒక సాక్ష్యం. దేవుడికి వందనములు. దివి బాలయేసు చేసిన మేలులకు కృతజ్ఞత వందనములు. నాకు ముఖ్యంగా నా కొడుక్కి 2 ఆడపిల్లలు ఫస్ట్. ఇప్పుడు నేను దివి బాలయేసుకి పేరు చేసి అడిగినాను, యేసువా నాకు ఒక మగపిల్లడిని నా కుమారుడికి ఇవ్వు అని దేవుడిని కోరుకోను. దేవుడు నాకు తప్పకుండా ఇచ్చాడు. కానీ ఒకటి ముఖ్యంగా శుక్రవారం పుట్టాడని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆడపిల్లలు పుడతారు అని సిస్టర్కి చెప్తే సిస్టర్ దీప సిస్టర్ అలాగే మమ్మ అంతా నీకు మగపిల్లడిని ఇస్తాడని చెప్పింది. అలాగే నా కుమారుడికి మగపిల్లడిని దేవుడు ఇచ్చినాడు. అలాగే సిస్టర్లు చాలా మేలు చేస్తున్నారు. దీప సిస్టరు, మేరీ సిస్టరు అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. మగపిల్లడిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి కృతజ్ఞత వందనములు. బాలయేసుకి మరీ మరీ కృతజ్ఞత. దేవుడు చేసిన మేలు అన్నిటికీ వందనములు. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో, ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో. అనుగ్రహం లభించును అద్భుతాల యేసులో, అద్భుతాల యేసులో. జై జై బాలయేసువా, 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 జై జై బాలయేసువా.